మనకంటే గొప్పవాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనకంటే చిన్నవాళ్ళు కూడా ఆకస్మికంగా రోగాన పడి వెళ్ళిపోయారు. మనకంటే దృఢకాయులు చెప్పాలి అంటే ఈ లోకాన్ని విడిచారు. మనకంటే ఆరోగ్యవంతులు కూడా లేకపోయారు. ఇంకా ఎలా చెప్పొచ్చేమో, మనకంటే మంచి వాళ్ళు చనిపోయారు. నేను అంటాను, చనిపోయిన వాళ్ళే నాకంటే మంచివాళ్ళు అని భావిస్తాను. అయితే మనం ఎందుకు జీవించున్నాం అనే సంగతి కూడా ప్రశ్నించబడుతుంది. వాళ్ళకంటే మంచి వాళ్ళమని కాదు, మనం చేయవలసిన మంచి ఏదో ఉంది అదన్నమాట. మనం చేయవలసిన పని దేవుని పక్షంగా వారు తమ సేవా దినములు సంపూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. మనం చేయవలసిన పని ఉంది, ఇంకా బ్యాలెన్స్ ఉంది మన అకౌంట్లో. మనం చేయవలసిన పని దేవుని పక్షంగా, అందుకై మనల్ని ఆపాడు. దేవుడు ఇలా ఆపాడేమో అనిపిస్తుంది నాకు. ఎలాగంటే, రే నేనే, నువ్వు ఆకు అన్నట్టుగా, అమ్మా నేను కూడా, నువ్వు కూడా ఆకు, నీతో నాకు కొంత పని ఉంది, చేత వెళ్ళేవాళ్ళని వెళ్ళని, నీవు కొంచెం ఉండాలి అని మనల్ని ఆపాడండి. కాకపోతే మన ఆరోగ్యాలు ఉండదగిన ఆరోగ్యాలు కావు నాకు తెలిసినంతవరకు. మన హెల్త్ కార్డు కనుక డాక్టర్ చూస్తే ఏమంటాడంటే, ఏమయ్యా ఏమిటిది, పోయిన సంవత్సరం పోయి ఉండాలి నువ్వు అంటాడు. నిజమే, మన ఆరోగ్యాలు అలాంటివే. ఈ 2 ఏళ్ల కఠిన కరోనా కారాగార శిక్ష అనుభవించాం. ఇటీవల బెయిల్ మీదే బయటకు వచ్చాం కదండి. ఇంకా కేసులు జరుగుతున్నాయి. ఒమిక్రాన్ అని ఏదో కొత్త కొత్త పేర్లతో ఈ మరణ శాసనం ఇంకా కొనసాగుతుంది. కనికరం గల దేవుడు మనల్ని బ్రతికించి ఉంచి ఈవేళ ఈ చక్కని సభ, ఈ చక్కని సన్నివేశం మనకిచ్చాడు. ఇలాంటి సభా సన్నివేశాలు ఇక్కడ ఇలా దగ్గరగా కూర్చొని సహవాసం చేసే అనుభవాలు 2 ఏళ్లుగా మనం కోల్పోయాం. డిస్టెన్స్ మెయింటైన్ చేశాం. నోరు తెరిస్తే అవతల వాడు చచ్చిపోతాడు, నోరు మూసుకొని మాస్కులు అంటే మనలో ఎంత ప్రమాదం ఉందంటే, నోరు తెరిస్తే అవతల వాడు అయిపోతాడు. అంత పవర్ఫుల్ మనం. నోరు తెరిస్తే చాలు. చేత మోస్కో అంటే మర్యాదగా ఉండదని మాస్క్ అన్నారు గవర్నమెంట్ వాళ్ళు. మాస్కులు తగిలించి మనం బ్రతకాల్సి వస్తుంది. మన నోటిలోనే మరణం ఉందన్నమాట. అంత ప్రమాదకరమైన దినాలు మనం అనుభవిస్తూ ఉండగా మెల్లగా 12 నెలలు దాటుకుంటూ 12వ నెల 29వ తారీఖున ఈ విధంగా చేరి ప్రభువును స్తుతించడం ఒక మంచి ఫోటో అండి. ఇది భూమండలం మీద ఒక చక్కని సన్నివేశం ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ విధంగా ఈ షాలోం, ఈ ఎవాంజలికల్ ఫెలోషిప్ ద్వారా ప్రభు జరిగిస్తున్న పరిచర్య, తుమ్మల సత్యం మరి బాబు చేస్తున్న పరిచర్య, వాళ్ళ నాన్నగారు గంగాధర్ గారు ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఆయా ప్రదేశాల్లో విస్తరిస్తూ కొనసాగుతూ ఇక్కడ హెడ్ ఆఫీస్ ఇది. ఇక్కడ ఈవేళ ఈ విధంగా కూడుకునే అవకాశం ఇచ్చినందుకై దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన ధ్యానం కొరకు యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు మొదట చదువుతున్నాను. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరచుకుంటకు మీ దేవుడిని యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొన బోవుటకై 3 దినములలోగా మీరు యొర్దాను దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకునుడి. ఆ కింద లైన్ ఏమిటంటే, లాస్ట్ లైన్ ఏమిటి ఇందులో, సిద్ధపరచుకునుడి, ప్రిపేర్ దై సెల్ఫ్, సిద్ధపరచుకొనుడి. ఆ తర్వాత ఇదే అధ్యాయంలో 1వ అధ్యాయంలోనే
8వ వచనం చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుని యెహోవా నీకు తోడయ్యుండును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. స్తుతి పాత్రులు మీరు, స్తోత్రార్హులు మీరు ప్రభువా. స్తుతి స్థితి మాకు అనుగ్రహించిన దేవుడవు. మృతి స్థితి తొలగించారు, మర్త్యత తొలగించి అమర్త్యత ఇస్తున్నారు, అమరులుగా చేస్తున్నారు. మా ఎడల మీకున్న అపారమైన ప్రేమను కొలవడానికి కొలతలు చాలవు, తూకాలు చాలవు నా నాయన. అల్పులైన మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు. అందును బట్టి వందనాలు. ఈవేళ ఈ చక్కని సభ మాకు ఇచ్చారు. ఈ సిద్ధపాటు కూటం రానున్న సంవత్సరానికై ఒక మంచి ప్రిపరేషన్ మేము కలిగి ఉండాలని ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన సభను బట్టి వందనాలు. చదవబడిన లేఖన భాగాలను దీవించండి తండ్రి. ధ్యానిస్తుండగా మీ సహాయం కోరుతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో 10, 11 వచనాలు, 8, 9 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వచనాలలో యెహోషువ నేతృత్వంలో ఇశ్రాయేలీలు యోర్దాను దాటి వెళ్ళే ఒక యాత్ర చేస్తున్నారు. ఎర్ర సముద్రాన్ని దాటారు గతంలో మోషే నేతృత్వంలో. ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత మోషేను దేవుడు పిలుచుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ వచనంలో మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు అని రాయబడింది. మోషే మరణించాడు. ఆ తరువాత యెహోషువ నేతృత్వంలో యాత్ర సాగుతుంది. ఈ యాత్రలో కొన్ని మెలకువలు యెహోషువకు దేవుడు సెలవిస్తున్నాడు. వీటిని యాత్రా సూత్రాలు అని చెప్పగలం. యాత్రా సూత్రాలు లేక సూత్రప్రాయమైన యాత్ర అని చెప్పుకోగలం. యాత్రకు సూత్రీకరణ లేకపోతే, అంటే ఒక క్రమం లేకపోతే ఆ యాత్ర ఎటు వెళుతుందో మనకు తెలియదు, ఎక్కడున్నామో కూడా మనకు తెలియదు. అందుచేత సహజ క్రైస్తవ విశ్వాసిగా మనం జీవిస్తుండగా మనము యాత్రలో ఉన్నాము అనే సత్యాన్ని గ్రహించాలి. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 13వ వచనం అనుకుంటా, మనము యాత్రికులము పరదేశులమని పౌలు చెప్తున్నాడు. ఆ మాటను తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని అని రాయబడింది. మనము యాత్రికులము, పరదేశులము. ఈ యాత్రా మధ్యంలో మనం జీవిస్తుండగా మనం తప్పకుండా, తప్పనిసరిగా, తప్పిపోకుండా, తప్పు లేకుండా యాత్రా సూత్రాలు అవలంబించాలి. ఈ సూత్రాలు యెహోషువకు దేవుడు తెలియజేస్తున్నాడు. దీన్ని సిద్ధపరచుకునుడి అనే మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. జాగ్రత్త అనే మాట కూడా 8వ వచనంలో రాయబడింది, దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. సిద్ధపాటు, జాగ్రత్తతో కూడిన సిద్ధపాటు అన్నమాట. జాగ్రత్తతో కూడిన సిద్ధపాటు. యాత్రలో భక్తులు చేసిన
వారి యాత్రా క్రమంలో వారు చేసిన ఒక ప్రధాన యాత్రను ఇక్కడ మనం గమనించగలం. ఇక్కడ చూడండి, 28వ అధ్యాయం ఆదికాండం చూద్దాం. అంటే యెహోషువకు ముందు భక్తులు వాళ్ళు ఎలా యాత్ర చేశారో ఇక్కడ మనం చూస్తాం. చూడండి, 28వ అధ్యాయం 10-11 వచనాలు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి, అది యాత్రలో ఏమండి మనం చేరే చోటు ఉంది, అది మనం ఖరారు చేసుకోవాలి. వీ షుడ్ గెట్ కన్ఫర్మ్డ్ ఏ స్పెసిఫిక్ కామన్ ప్లేస్. ఒక చోటు, ఇళ్ల చోట్ల అది మనకున్న అది వేరు సంగతి. యాత్రలో ఒక చోటు. యాకోబు ఒక చోట చేరి అని వ్రాయబడింది. యాత్రలో ఒక చోట చేరాడు. దీన్ని ఏమని చెప్పాలి అంటే, మనము చేరే చోటు, ఎ ప్లేస్ వేర్ వీ షుడ్ రీచ్. చోటు లేని వారుగా, చోటు చేరలేని వారుగా ఉండడానికి వీల్లేదు. ఒక విశ్వాసిగా, రక్షించబడిన వ్యక్తిగా నిర్దిష్టమైన, సమగ్రమైన, ఖచ్చితమైన, తిరుగులేని ఒక చోటు, చేరే చోటు మనం కలిగి ఉండాలి. అలాగూ రక్షించబడి ఒక చోట చేరాం కదా, ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ప్రభు మనకిచ్చిన ఒక చోటు. మన నేపథ్యాలు రకరకాలుగా ఉన్నా, మన సంస్కృతి, సంప్రదాయాలు, అలవాట్లు, ఆచారాలు విభిన్నంగా ఉన్నా, ప్రభు అనే దేవుడు తన అనాదిపూర్వక సంకల్పంలో భాగంగా మనల్ని ఒక చోట చేర్చాడు. ఒక చోటుకు చెందిన వాళ్ళం. వి ఆర్ ఆల్ బిలాంగ్ టు వన్ ప్లేస్. దేవుని పక్షంగా ఇది ఏ చోటు అని చెప్పాలి? చేరే చోటు. ఏ చోటు అండి? మళ్ళీ అడుగుతాను, ఏ చోటు? ఏ చోటు కాదు, చీలే చోటు కాదు. ఇది చీలే చోటు కాదు, చేరే చోటు. జీవితానికి ఒకటే, వన్ ప్లేస్ ఫర్ లైఫ్ టైం. అది దేవుడు ఇచ్చాడు అంటే వన్ ప్లేస్ ఫర్ లైఫ్ టైం, వన్ వైఫ్ ఫర్ లైఫ్ టైం, వన్ హస్బెండ్ ఫర్ లైఫ్ టైం, చిల్డ్రన్ ఫర్. పిల్లల్ని మార్చేస్తున్నానండి, వీళ్ళు పెద్ద బాగోలేదు మళ్ళీ అని ఎవరు అనరు. పిల్లలు లైఫ్ టైం పిల్లలు, భార్య లైఫ్ టైం భార్య, భర్త లైఫ్ టైం భర్త, సంఘము లైఫ్ టైం. చేరే చోటు. యాకోబు చేరిన చోటు అది అన్నమాట. ఈ చోట్లో ఉండే ప్రయోజనం చూడండి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఇది మన దాగు చోటు, మనము ఆగు చోటు. ఏమండి, మనము దాగు చోటు, ఆగు చోటు. ఆగు చోటులో ఆగకపోతే చెప్పగలరా మీరు? ఆగు చోటులో ఆగకపోతే ఆగమైపోతాం. అది ఆగం. అలాగ అయిన వాళ్ళు ఎందరో ఉన్నారండి. అలా అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒక ప్రిన్సిపల్ లేదు, ఒక నిర్దిష్టమైన నియమ క్రమం లేదు. అది దైవగ్రంథం ఒప్పుకోదు. ఒక సైనిక జీవన క్రమం, ఒక సైనిక విన్యాసం, ఒక నిర్దిష్టమైన
క్రమబద్ధమైన జీవితం. యాకోబు యాత్రా సూత్రం అది. దీన్ని జాకబ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటాం. టూర్స్ అండ్ ట్రావెల్స్ కేసు నేను కాదు, ఇది జాకబ్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ యాత్రే యెహోషువ గ్రంథానికి కూడా వీళ్ళ యాత్రే వచ్చింది, కొనసాగుతూ వచ్చింది. వీళ్ళ తదుపరి సంతానం. అక్కడికి వచ్చేసరికి కొన్ని సూత్రాలు మళ్ళీ మారాయి. అంటే ఏడైని మారడం అంటే యాకోబు చేరాడు. ఇది ఏ చోటు చెప్పండి? చేరే చోటు. ఏ చోటు చెప్పండి? చేరే చోటు. ఏ చోటు కాదు చెప్పండి? చీలే చోటు కాదు. అంతేకాకుండా ఈ చోటులో మనము దాగుకునే ఒక వ్యవస్థ లేక క్షేమం ఉంది. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడిన ఒక గంభీరమైన మాట అక్కడ మనం చూస్తాం. 2వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 2 మొదటి వచనం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఒక చోట. ఈ యాత్రా సూత్రాలు ఇవన్నీ కూడా ఒకటి. ఈ యాత్రలో చేరే చోటు చీలే చోటు కాదు, అదే ఆగు చోటు. రెండవది ఒక చోట కూడి ఉండిరి. ఏ చోటిది? కూడే చోటు. A place where we gather together. A beautiful analysis in the Bible that ever mentioned. బైబిల్లో చేయబడిన ఒక సొగసైన పోలిక లేక హెచ్చరిక. కూడే చోటు. We should gather together. అంచేత మనం ఇక్కడ కూడుకున్నాం. కూడే చోటు అంటే 2 భావాలు ఉన్నాయి. ఒకటి మనం కూడుకునే చోటు, 2 కూడు చోటు. ఫుడ్ జంక్షన్, ఫాస్ట్ ఫుడ్స్. దైవ గ్రంథం అనే ఈ పాకశాల నుండి ప్రభువైన అనే దేవుడు మనకు వడ్డన చేస్తాడు, అనుగ్రహిస్తాడు. పంచభక్ష్య పరమాన్నాలు, లేఖన పంచభక్ష్య పరమాన్నాలు. అందుచేత ఇక్కడ ఏం రాయబడింది? యెహోషువ గ్రంథం, ఆహారమును మీరు సిద్ధపరచుకొనుడి. ప్రిపేర్ ఫుడ్. ఆహారాన్ని సిద్ధపరచుకొనండి. అందుచేత మనం ఇక్కడ చేరి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఒక రానున్న సంవత్సరం 2022 కొరకు ఎదురు చూస్తున్నాం. ఎన్ని రోజుల్లో అంట ఇక్కడ మనం చూస్తున్నాం? 3 దినముల లోగా అనుంది. ఏమంటే ఉందా లేదా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 11లో. ఈరోజు 29, రేపు 30, 31, 3 దినాల్లోగా వచ్చేస్తుంది మనకు. తర్వాత 2020 వస్తుంది, 2022 వస్తుంది. 3 దినాల్లో క్యాలెండర్లు మారిపోబోతున్నాయి. సంవత్సరం మారిపోబోతున్నది. ఒక నూతన సంవత్సరంకి మనం ఆవిష్కరణ చేయబోతున్నాం. ఆ సంవత్సరం ఒక కొత్త సంవత్సరం. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో తెలియని సంవత్సరం. ఊహించి మనం ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని ఎవరూ చెప్పలేరు. అవన్నీ కూడా వట్టి మాటలు. జాగ్రత్త ఉండడం మాత్రం చేయగలం. అది మీకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, ఇది విధియా, ఇది తదియా, ఇది ఈ లగ్గం, లేకపోతే ఈ విధంగా గ్రహ భ్రమణం జరుగుతున్నది కాబట్టి మీరు ఇలా చేస్తే అలా చేస్తే మీకు ఇలా ఉండే పరిస్థితి ఒకప్పుడు ఇలా పెరుగుతుందని చెప్పడానికి మనము దేవుళ్ళము కాదు.
అది వెర్రితనం. అలా ఎవరైనా చెబితే ఒక అంధుడు సముద్రం మీద వ్యాసం రాసినట్టుగా ఉంటుంది. గుడ్డివాడు సముద్రాన్ని గురించి వ్యాసం ఏమని రాస్తాడండి? సముద్రం అంటే శబ్దము అంటాడు. అంతే. ఎందుకు? సౌండ్ వస్తుంది కాబట్టి. అంతకుమించి ఏం రాయలేడు. అంచేత మనం ఏం జరగబోతుందో కాదు, ఎలా ఉండాలో, అది ఎలా ఉండాలో నేర్చుకుంటే ఏం జరిగినా పర్వాలేదు మనకి. ఏం జరిగినా పర్వాలేదు. ఏం జరిగినా అందుకొరకు మనం సిద్ధపడతాం. ఏది జరిగినా సరే, ఏది సంభవించినా సరే దేవుని సన్నిధి మనతో ఉంటుందన్న ఒక ధైర్యం మనకు లభిస్తుంది. అందుచేత చూడండి, ఇప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 2వ వచనంలో ఇలాగ మనం చూస్తాం. కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ యొర్దాను నది దాటి ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి, గో అని చెప్తున్నాడు. మీరు వెళ్ళండి. ఒక పచ్చ జెండా ఊపుతున్నాడు అన్నమాట దేవుడు. వెళ్ళడానికి ఆయన మనల్ని ఆయత్తం చేస్తున్నాడు. అయితే ఈ వెళ్ళే క్రమంలో ఆయన మనకు చెప్తున్న మాటలు ఏమిటంటే, 7వ వచనంలో జాగ్రత్త పడి అనే మాట మనం చదువుకున్నాం. 8వ వచనంలో కూడా చదువుకున్నాం, జాగ్రత్త పడునట్లు. జాగ్రత్త, టేక్ కేర్. టేక్ కేర్. మనల్ని గురించి మనం జాగ్రత్త వహించడం, వ్యక్తిగత జీవితాలను గురించి జాగ్రత్త వహించడం, ఆత్మ సంబంధంగా. అందుచే ఆ విషయాల్లో మనం సిద్ధపడాలి, జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్తల గురించి లేఖనాల్లో హెబ్రీయులకు రాసిన పత్రికలో అది కూడా మరి పౌలు రాస్తున్నాడు. చూడండి, ఆ మాటలు మనం గమనించదగినవి. ఏ విషయాల్లో మనం జాగ్రత్త పడాలో మనం గమనించగలం. ఈ జాగ్రత్త అనే మాట బైబిల్ అంతటిలో 366 సార్లు ఉందండి. 366 డేస్ అంటే లీపు సంవత్సరం వచ్చినా కూడా ఉంటుంది అన్నమాట. దానికి మించి 364 అంటాం, 365 లీపు సంవత్సరం అయితే అంతకు మించి అన్నమాట. 366 సార్లు బైబిల్లో జాగ్రత్త 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 అనే మాట వ్రాయబడింది. ఇశ్రాయేళ్ల యాత్ర జాగ్రత్తతో ప్రారంభించబడింది. వి డోంట్ టేక్ కేర్. మన యాత్ర, మనం జాగ్రత్త లేకపోతే మన యాత్ర జాగ్రత్త లేని యాత్ర అవుతుంది. జాగ్రత్త లేని యాత్ర అవుతుంది, అజాగ్రత్త యాత్ర అవుతుంది. అంచేత దేవుడు దాదాపు 367 సార్లు భక్తులు రాశారు జాగ్రత్త జాగ్రత్త అని వ్రాయబడింది ప్రియులరా. అయితే చూడండి, ఈ 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. జాగ్రత్త గురించి వ్రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త, ఇది విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. లేఖనాలు ఈ సంవత్సరం అంతా విన్నాం కదండి. ఎన్నోసార్లు మన స్థానిక సంఘాలలో స్థానిక సంఘ కాపరి ఏమి, ఇతర భక్తులు రావడమేమి, వాళ్ళందరి ద్వారా ఎన్ని సందేశాలు, ఎన్ని హెచ్చరికలు మనం ఆలకించామండి. అప్లోడ్ అయిన ఇవన్నీ కూడా, ఇవన్నీ అప్లోడ్ చేసుకున్నాం. ఎందుకు అప్లోడ్ చేసుకున్నామంటే అది ఆ స్పేస్ అందుకే దేవుడిచ్చాడు. వినిన సంగతులను విడిచి పెట్టి కొట్టుకొని పోకుండా లేఖనాలు ఆలకించిన వాక్యం మనము దాచుకొనకపోతే
నిల్వ ఉంచుకోకపోతే ఏమవుతుంది? బలము లేని వారుగా కొట్టుకొని పోతాం. మనం ఎరిగిన వచనమే కదా, కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏం రాయబడిందండి? దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. పొట్టుకు ఏమి లేదు? పొట్టుకు ఏమి లేదు? పట్టు లేదు. పొట్టుకు పట్టు లేదు. అందుచేత పొట్టువలే, పట్టు లేని పొట్టువలే కొట్టుకొని పోకుండా చెట్టు వలె గట్టున గట్టిగా ఉండాలి. ఇంత కొట్టుకున్నా మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. పొట్టుకు పట్టు లేదు. ఆఖరికి పట్టు లేని పొట్టు వలె కొట్టుకొని పోకుండా గట్టున ఉన్న చెట్టు వలె గట్టిగా ఉండాలి. అతడు నీటి కాలం యోరను నాటబడినది, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె. చెట్టు గట్టిగా ఉంటుంది, పొట్టు కొట్టుకొని పోతుంది. లేఖన సమృద్ధి మనలో లేకపోతే, వాక్యం లేకపోతే, వాక్యపు నిల్వలు లేకపోతే మనలో జరిగే మ్యూటేషన్ ఏమిటి? పొట్టులాగా మారిపోతాం. ఇప్పుడు కరోనా క్రిమి మ్యూటేషన్ చెందుతుంది కదా, మార్పులు చెందుతుంది. 3rd వేవ్ అంటున్నారు. రకరకాల మార్పులతో లోకంలో అది స్వేచ్ఛగా సంచరిస్తుంది. మనం కూడా మ్యూటేషన్ అంటే చేంజ్ అన్నమాట. మనలో కూడా మ్యూటేషన్ వస్తుంది. ఏమిటి? పొట్టులాగా మారిపోతాం. ఏనుగుల్లాగా ఉన్నవాళ్ళు ఆత్మ సంబంధంగా వాక్యంలో ఏనుగుల్లాగా ఉన్నవాళ్ళు ఏమవుతారు? పీనుగులైపోతారు. కొట్టుకుపోతాం. అందుచేత ప్రియులరా, ఈ సూత్రాలు ఇవన్నీ యాత్రా సూత్రాలే. సహజీవన విశ్వాస యాత్రలో జాగ్రత్త. రానున్న సంవత్సరం, నూతన సంవత్సరానికి మనం ఆవిష్కరణ చేయబోతున్నాం. ఒక నూతన సంవత్సరాన్ని పిలవబోతున్నాం. ఈ సంవత్సరం అంతా విన్న వాక్యం నూతన సంవత్సరం మన జీవన క్రమంలో ప్రభావం చూపించాలి. లేకపోతే ఏమవుతాం? పొట్టు వలె కొట్టుకుపోతాం. అందుచేతని చిన్న కుమారుడు పొట్టు వలె కొట్టుకుపోయి ఆఖరికి పొట్టును తినాలని ఆశపడ్డాడు కదా. పందుల పొట్టు తినుటకు ఆశపడేనని ఉంది, ఇంకా తినలేదు. ఇంకా వాడు ఆ స్థితికి దిగజారాడు. మీకు తెలుసా, ఇప్పుడు రంప పొట్టుతో చెక్కలు చేస్తున్నారు. రంప పొట్టుతో ఇప్పుడు మన కంప్యూటర్ టేబుల్స్ అన్నీ చేస్తున్నారే, అది రంప పొట్టు టేబుల్స్. అవి పైన మాత్రం ఒక వుడ్ టైపులో ఒక పేపర్ అతికిస్తాడు, లోపలంతా పొట్టే. కొద్ది రోజులు తడిచిపోతే ఉబ్బిపోయి పొట్టంతా రాలిపోతుంటుంది. రంప పొట్టులో గమ్మేసి ప్రెస్ చేసి చెక్క బాబులాగా తయారు చేస్తారు. అది కొంతకాలానికి పొట్టు కాబట్టి రాలిపోతుంది. అది కాల్చడానికి కూడా పనికిరాదండి. పొట్టుకు పట్టు లేదు. అందుచేత వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. లేఖన సంపన్నులుగా ఉండాలండి. వీ షుడ్ బి రిచ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లేఖన సంపన్నులుగా ఉండాలి. ప్రభు లేఖన సంపద మనకు అనుగ్రహించాడు. అందుచేత వాటిని ఔపాసన చేస్తూ లేఖనాలను మనము వినడంలోనూ పాటించడంలోనూ జాగ్రత్త కలిగి ఉండాలి. 119వ కీర్తన చూడండి. 119వ కీర్తనలో లేఖన ప్రస్తావన చాలా ఎక్కువగా కీర్తనకారుడు తెచ్చాడు. చాలా అధికంగా తేబడిందండి. చాలా అధికంగా తేబడింది.
చూడండి, ఆ మాటలు మనం గమనిద్దాం. 119వ కీర్తన నేను నా బైబిల్లో లెక్క పెట్టుకొని మొత్తం నంబర్ వేశానండి. దాదాపు శాసనములు అనే మాట ఈ 119వ కీర్తనలో చాలా అధికంగా ధర్మశాస్త్రము, శాసనము, ఉపదేశము, వాక్యము, నీ మాట అనే మాటలు చాలా అధికంగా వ్రాయబడ్డాయి. చాలా అధికంగా వ్రాయబడ్డాయి. 147లో ఎక్కడి నుంచి మొదలు పెడతాడో వాక్యాన్ని వ్రాస్తున్నాడు. ఏమని? 147, తెల్లవారక మునిపే మొరపెట్టి నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూడండి, 152, నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పురము నుండి వాటి వల్లనే తెలుసుకొని ఉన్నాను. 153లో నీ ధర్మశాస్త్రం మరుచువాడనకు కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. 154లో నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. ఈ విధంగా ఈ 130లో నీ వాక్యమును వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును. ఈ విధంగా శాసనములు, వాక్యం అనే పర్యాయ పదాలు, ధర్మశాస్త్రము, నీ మాట అనే పదాలు అధికంగా వ్రాయబడ్డాయి. ఆయన మనకు లేఖనాలను ఇచ్చాడు. లేఖనానికి లేక వాక్యానికి మరో పేరు ఏమిటంటే ప్రభువే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యానికి దేవుడు మానవ రూపాన్ని ఇచ్చినప్పుడు యేసుక్రీస్తుగా మనకు లభించాడు. ఆయన పేరే వాక్యం. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 19:13 రక్తములో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. హిజ్ నేమ్ ఈజ్ వర్డ్, మాట. ఆయన పేరు మాట. ఆయన మాట మాట్లాడితే అది జరుగుతుంది. కారణం ఏమిటి? ఆ మాటే దేవుడు. ఆయన చెప్పిన ఏ మాట వెనక్కి రాలేదు. చిన్నదానా లెమ్ము అంటే వెనక్కి రాలా, ఆమె లేచింది. లాజరు బయటికి రా అంటే వెనక్కి రాలా, ఆయన లేచాడు. సముద్రంతో మాట్లాడాడు, గాలితో మాట్లాడాడు కదండి. ఆయన గాలితో మాట్లాడు. మనం చెప్పండి, మనం గాలి మాటలు మాట్లాడతాం. ఆయన గాలితో మాట్లాడతాడు. అది ఆయనకు మనకుండే తేడా. మాట్లాడడానికి ఒక వ్యక్తి అక్కర్లేదు. ఆయనకి ఒక వ్యక్తిగా ఉండాల్సిన పని లేదు. He can address even a ocean. An ocean he can be addressed. గాలితో మాట్లాడతాడు ఆయన దేవుడు. అందుచేత ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాడు. ఎక్కడ వ్యర్థంగా మాట్లాడలా, వేస్ట్గా మాట్లాడలా, వృధాగా మాట్లాడిన ఒక మాట మనకు కనిపించదండి. ఊచిపోక, పిచ్చాపాటి అంటారు కదా, అలాంటి వ్యర్థమైన మాటలు ఏమీ మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదు చెప్పండి మీరు? ఎందుకు మాట్లాడలేదు? ఆయన దగ్గర మాటలు బ్యాలెన్స్ లేదా? స్టాక్ లేవా? ఏమండి, మనం మంచి స్టాక్ ఇష్టలు. అమ్మో మాటల కూరయ్యో మామూలు కాదు అంటుంటారు. మనం మాటల స్టాక్ ఇష్టం కదండి, సిమెంట్ స్టాక్ ఇష్టంలాగా. మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు తెలుసా? ఎందుకో తెలుసా? ఆయన మాట్లాడితే జరుగుద్దండి. అంచెతో ఆచితూచి మాట్లాడు. మనం పిల్లల్ని రే కుక్క అంటాం. అది ఆయన అంటే ఆడు కుక్క అయిపోతాడు. అందుచేత ఆయన నోరు చాలు ఆమెనంటే అయిపోతుంది అంతే. ఆయన నోరు తెరిస్తే జరుగుతుంది. ఏదంటే అది జరుగుతుంది. అందుచేత చాలా జాగ్రత్తగా మాట్లాడాడు, అత్యంత జాగ్రత్తగా మాట్లాడాడు. ఏదన్నా
అరే మీరు మనుషులా పశువులా అని అన్నాడు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళతో. వాళ్ళు ఆటోమేటిక్గా అని అరుస్తారు పశువుల్లాగా. ఎందుకు? ఆయన మాట దేవుడే. ఈ హిమ్సెల్ఫ్ ద వర్డ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. అందుచేత మనం విగ్రహాలు పెట్టుకోం, విగ్రహ ఫోటోలు పెట్టుకోం, ఎలాంటి విగ్రహ పూజ చేయం. ఎందుకంటే ఆయన మాట మనకుంది. ఆయన మాట మనకుంది. మనకు నిగ్రహం, లోకులకు విగ్రహం. వాళ్ళకి నిగ్రహం లేదు కాబట్టి విగ్రహం దగ్గరికి వెళుతున్నారు. మనకు నిగ్రహం ఉంది కాబట్టి విగ్రహాలను విడిచిపెట్టి వాక్యాన్ని మనం ఆశించి జీవిస్తున్నాం. ఈ వాక్యం ఎలా ఉండాలి? విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా విన్న వాటి విషయం మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలని లేఖనం చెప్తున్నది. ఒకటి, వాక్యం ఎడల జాగ్రత్త. విన్న వాక్యాలు సంవత్సరం అంతా నేను మా మందిరంలో వాక్యం చెప్తుంటే రాసుకుంటుంటారు కదా. ఒకసారి ఒక సంవత్సరం ఒక ప్రకటన చేశాను. బెస్ట్ నోట్స్కి బహుమతి ఇస్తాను, సంవత్సరం అంతా మీరు రాయాలన్నాను. బెస్ట్ నోట్స్ 3 తీస్తాం, ఆ 3ంటికి ఈక్వల్ అవార్డ్స్ ఉంటాయి. బెస్ట్ నోట్స్. మన వేదిక మీద నుండి మాట్లాడిన ప్రతి సందేశం ఎవరు మాట్లాడివ్వండి, ఎవరు మాట్లాడినా వేదిక మీద నుండి ఏ సేవకుడు మాట్లాడినా సరే, స్థానిక సంఘ కాపరి కావచ్చు, లేక పిలువబడిన దేవుని సేవకుడు కావచ్చు, గెస్ట్ స్పీకర్ కావచ్చు, ఎవరైనా సరే మాట్లాడినది డేటుతో పాటు పలాని రోజు పలాని సమయంలో చెప్పబడిన వాక్యం అని రాయాలి. బెస్ట్ నోట్స్ షాల్ బి అవార్డెడ్ అని చెప్పినప్పుడు దాదాపు 13 మంది నోట్స్లు అండి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా రాశారు కొందరు. ఆ నోట్స్ అన్ని కరెక్ట్ చేశాం. కొంతమంది స్టూడెంట్స్ రాశారు, పీజీ చేసిన వాళ్ళు రాశారు, పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళు రాశారు, ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు రాశారు. ఎంత చక్కగా రాశారంటే సబ్ హెడ్డింగ్స్ కలర్స్ పెట్టారు, అండర్లైన్ చేశారు, ఒక సైన్స్ నోట్స్ రాసేటట్టుగా రాశారండి. చాలా చక్కగా రాశారు. 3 అన్నాం కానీ ఇంకా ఎక్కువ బహుమతి ఇవ్వాల్సి వచ్చి అంత బాగా రాశారు. నేను చెప్పాను, మన దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే కావాలంటే మీరు వేరే కాపీ తయారు చేసుకోండి, ఇవి రికార్డులో ఇలాగే ఉంటాయని ఇప్పటికీ మందిరంలో ఉన్నాయి. ఎందుకు అట్లా చేస్తున్నామంటే మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా విన్న వాటి విషయమై జాగ్రత్త కలిగి ఉండడానికి. టిప్స్ మీద ఉండాలి లేఖనాలు మనకు. ఈ ముని పళ్ళ మీద ఉండాలి వాక్యం మనకు. అందుచేత ఎందులో జాగ్రత్త? మనము విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా ఉండాలి. రెండవది చూడండి ప్రియులారా, గమనిద్దాం. 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. 3:12 సహోదరులారా, జీవముల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనో ఒకవేళ ఉండునేమని జాగ్రత్త అంటున్నాడు. టేక్ కేర్. పౌలు యొక్క చివరి పత్రిక అండి ఇది. మోషే యాత్ర తరువాత కనాను యాత్ర ముగించుకొని వాళ్ళు ఆ కనాను యాత్రలో ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన తర్వాత అంతవరకు అంకం అయిపోయింది. యెహోషువ కాలంలో ఏం చెప్పబడింది? జాగ్రత్త, సిద్ధపడండి అని చెప్పబడింది. అలాగే హెబ్రీ పత్రిక కూడా పౌలు రాసిన చివరి పత్రిక. ఈ పత్రికలో, ఈ చివరి పత్రికలో చివరి మాటలు చెప్తున్నాడు. మీరు విన్న వాటి విషయమై విశేష జాగ్రత్త కలిగి విన్న వాటిని విడిచి కొట్టుకొని పోకుండా జాగ్రత్త పడాలి. రెండవది, మీలో జీవముగల దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయం, విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవనైందని ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త. జాగ్రత్త, దైవ జాగ్రత్తలు ప్రియులారా. ఈ ప్రిపరేషన్ మనలో ఉండాలి. ఇదే సిద్ధపాటు అంటే. రానున్న సంవత్సరం కొరకు, రానున్న కాలం కొరకు, రానున్న నూతన కాలం కొరకు మనం జాగ్రత్త పడడం. ఇప్పటిదాకా నెట్టుకొచ్చాం, ముక్కి మూలిగి తుమ్మి దగ్గి
12వ నెల ఈ రోజు వరకు నెట్టుకొచ్చాం ఈ బండి, బతుకు బండి. ఒక కొత్త సంవత్సరానికి ఆవిష్కరణ చేయబోతున్నాం. ఒక చారిత్రాత్మక సంవత్సరాన్ని ఆహ్వానించబోతున్నాం. ప్రభు కృపను బట్టి ఆయన మనల్ని సాక్షులుగా ఉంచబోతున్నాడు ఆవిష్కరణకు. అందులో మన అనుభవాలు చెప్పుకుంటాం కదా. చివరి రోజున ప్రభు మన పక్షంగా ఎలాంటి మేళ్ళు చేశాడో, మనం ఎలాగూ కృతజ్ఞత కలిగి ఉన్నామో అని చెప్పుకుంటాం. సాక్ష్యం అంటే 2021లో జరిగినవే చెప్పాలి కదా. కొంతమంది పుట్టక ముందు నుంచి మొదలు పెడతారు. పుట్టిని మొదలు పెడితేనే తట్టుకోలేకపోతున్నా, పుట్టక ముందు నుంచి మొదలు పెడతాడు. ఆ ముగ్గురు అన్నదమ్మ ఆసుపత్రిలోనండి నన్ను అప్పుడు తీసుకెళ్ళిందంట మా అమ్మ. ఇంకా వాడు పుట్టలు అక్కడే మొదలుపెట్టి ఆ రూట్ అంతా తిప్పి ఆఖరికి ఎక్కడ దిగాలో తెలియక ఆమెనంటారు. 2021లో ప్రభు మనపక్షంగా ఏం చేశాడు, మనం ప్రభుపక్షంగా ఎలాగ జీవించాం. జీవించలేకపోయావా అది కూడా చెప్పు, జీవించావా అది కూడా చెప్పు, దేవుడు ఎలా దీవించాడో అది కూడా చెప్పు. చాలాసార్లు మా సంఘంలో కూడా కొందరు అంటే కొంత అవగాహన లేకపోవచ్చు, కానీ మనం చెప్పాలి ఇలా ఉండాలి అని. అందుచేత ఈ జీవన క్రమంలో మన జీవితంలోనికి ప్రభుని విడిచిపెట్టే సంగతులు కొన్ని వస్తాయి. కొన్ని ఏరియాలకు వచ్చినప్పుడు కొందరు అలివిగారు. కొన్ని ఏరియాల్లో భక్తి ఉండదండి, భక్తి ఉండదు. అందుచేత అంటే అర్థం ఏంటి, విశ్వాసమును విడిచిపోవునట్టి, దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం వస్తుంది కొందరికి. ఆ ఏరియాకు వెళ్ళగానే, అంటే ఆ పరిస్థితికి వెళ్ళగానే ఇళ్లలో బాగుంటారు కదండి. ఇల్లు దాటిన తర్వాత అలివిగాని వారుగా ఉండే పిల్లలు లేరా? బస్సుల్లో వెళుతూ ఉంటారు పిల్లలు. కొందరిని చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. నేను అనుకుంటా కొన్నిసార్లు ఆ బస్ స్టాండుల్లో బస్సుల కోసం నిలబడుతుంటారు కదా ఆడపిల్లలు మగపిల్లలు, బస్సులు ఎక్కుతూ దిగుతూ ఉంటున్నప్పుడు అరే గిచ్చుకొని గిల్లుకొని వెకిలిగా ఆడవాళ్ళు మగపిల్లలు ఆడపిల్లలు ఉండడం చూచి అయ్యో నా పిల్లలైతే నేను తట్టుకోగలను అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న లేరు. అది వాళ్ళ అమ్మ నాన్నకు ఉంటే ఎలాగుంటారు, అసలు ఇంతకంటే మంచోళ్ళు ప్రపంచంలో లేరేమో అనిపిస్తారు. ఎందుకు ఈ నకిలీ సరుకు? 24/7 నమ్మకంగా జీవించాలి. కాలేజీ అయినా, క్యాంటీన్ అయినా, ఇల్లు అయినా, వీధి అయినా, పేరెంట్స్ మీ పక్కన ఉన్నా, పేరెంట్స్ పక్కన లేకపోయినా, పాస్టర్ గారు పక్కన ఉన్నా, పాస్టర్ గారు పక్కన లేకపోయినా, మందిరానికి దగ్గరున్నా, మందిరం దగ్గర లేకపోయినా మార్పు రావడానికి వీల్లేదు. అలా మార్పు వస్తే ఏమిటి, విశ్వాసం లేని దుష్ట హృదయము ఒకవేళ ప్రవేశించిందన్నమాట. యవనస్తులనే కాదు, ఏ వయసు వారిలోనైనా వస్తుంది కదండి. మందిరంలో మనం వాడే పదాలు ఒకలాగుంటాయి, బయట పదాలు ఒకలాగుంటాయి. మందిరంలో స్తుతులు, బయట చెప్పండి బూతులు. ఇళ్లలో మామూలుగా ఉండరు. అసలు ఆ వాయిసే వేరు, ఆ మీటర్ వేరు, ఆ అరుపులు వేరు. విశ్వాసీ అని అనిపిస్తుంది చాలాసార్లు. భార్యకు తెలుస్తుంది తన ప్రవర్తన ఎలా ఉంటుందో. మా ఆయన వెళ్తాడని మాత్రం నాకు నమ్మకం లేదయ్యా, పరలోకం రొట్టె తింటున్నాడు కానీ నన్ను అడిగితే ఆయన జాగ్రత్త లేదు, నాకు నమ్మకం లేదు అని చెప్పే భార్యలు లేరండి లోకంలో. ఆమెకు తెలియకుండా ఏముంటుంది తన లైఫ్. అలాగే భర్తల విషయంలో, భార్యల విషయంలో, పిల్లల విషయంలో మన ఇల్లు మనకు సాక్ష్యం అండి, మన వీధి మనకు సాక్ష్యం అండి. దుష్ట హృదయం, విశ్వాసం లేని దుష్ట హృదయము మనలో ప్రవేశించి
మనం వెళ్ళిపోయే ప్రమాదం, ఆత్మ సంబంధంగా తప్పించుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏరియాల్లో జాగ్రత్తగా ఉండాలి, వాక్యములో జాగ్రత్తగా ఉండాలి. మూడో మాట చూడండి, మూడో మాట చూద్దాం. 4వ అధ్యాయం 11వ వచనం చూద్దామా? కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునో పడిపోకుండా ఆ విశ్రాంతిలో జాగ్రత్త. జాగ్రత్త, అది ఈ సందేశం పేరేమిటి? జాగ్రత్త. మీరు జాగ్రత్తగా చెప్పాలి. ఏమిటి పేరు? జాగ్రత్త. టేక్ కేర్, టేక్ కేర్. యాజ్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఎ నావెల్ ఇయర్ 2022, ఒక కొత్త సంవత్సరానికి మనం వెళ్ళబోతుండగా ఈ జాగ్రత్తల అనుభవాల మధ్య వెళ్ళాలండి. ఈ ధైర్యంతో వెళ్ళాలి, ఈ సిద్ధపాటుతో వెళ్ళాలి. అందుచేత 11వ వచనంలో వ్రాస్తున్నాడు, అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా. అందుచేత అవిధేయత చేరుతుంది. అవిధేయత చేరుతుంది. లోబడడం కొంతకాలం అయ్యేటప్పుడు, సీనియారిటీ వచ్చేటప్పటికి అది మెల్లమెల్లగా సీనియారిటీ పెరగడం, విలువలు తగ్గడం జరుగుతాయి కొన్నిసార్లు, చాలాసార్లు. మనం ప్రభువులో కొనసాగే కొంది దేవునికి లోబడే విషయంలో, సంఘానికి లోబడే విషయంలో మరింతగా ఎదగాలి. ప్రభు కూడా అలా చేశాడు. చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇదే 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని, హి లెర్న్డ్ ఒబీడియన్స్. ఇది ప్రభువుకు రాయగలిగిన మాటేనా ఇది? చెప్పండి. ప్రభు కూడా నేర్చుకోవాలా విధేయత? ఏమండి, ఎందుకని రాశారు? ఈ శరీరములో ఉన్నాడు ప్రభు, అది సంగతి. దేవుడే, అందులో అనుమానం లేదు. కానీ శరీరములో ఉన్నాడు. శరీరం అత్యంత ప్రమాదకరమైంది. దేవుడు ధరించినా కూడా ఆయనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటి భయంకరమైన జంజాటం కలిగిన దేహం ఇది. ప్రమాదకారి, ఒక మందు పాతర, ఒక విషవలయం, ఒక చిక్కుముడి. అందుచేత యేసుక్రీస్తు విషయంలో కూడా ఆయన విధేయత నేర్చుకొనేను అని రాయబడింది. హి లెర్న్డ్ ఒబీడియన్స్. శరీరం అంత ప్రమాదకరమైందండి. 4వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూస్తాం. అపవాది వచ్చి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా చేసుకొని అన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, ఆకలిలో ఉన్నాడు. మరి చేసుకోవడం తప్పేం కాదు. దారేపోయే రాళ్ళు, కొండరాళ్లను రొట్టెలుగా చేసుకుంటే ఎవడు అబ్జెక్షన్ చేస్తాడు? ఎవడు క్లెయిమ్ చేస్తాడు? ఆ రాళ్ళన్నీ రొట్టెలు అయిపోతున్నాయండి, ఎవరండి ఇతను అని ఎవరు అడగరు. కానీ ప్రభు చేసుకోలే, రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినలేదు. తినలేదా? ఎందుకో తెలుసా? తన ఆహారం దేవుడివ్వాలి. అంచేత దేవదూతలు వచ్చి పరిచర్య చేసి రాయబడింది. కిందికి దుముకు అన్నాడు, ఆయన లోబడలేదు. నాకు నమస్కరించు అన్నాడు, ఈ భూలోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానన్నాడు. ఆయన లోబడలేదు. ఎందుకు? శరీరంలో ఉన్నాడు కాబట్టి వాడు తొందర చేశాడు అపవాది. మామూలుగా అసలు దగ్గరకు రాగలడా? ఇప్పుడు సింహాలు బోన్లో ఉన్నప్పుడు, పులులు కానీ సింహాలు కానీ పిల్లలు ఏం చేస్తారు? చీపురు పుల్లలతో ఆడతారు. అది బోన్లో ఉంది, అది బయటకు వచ్చింది అనుకో, వీళ్ళు చీపురు పుల్ల అయిపోతారు. అంతే.
ఎముకలు ఉండవు కదా. ప్రభువు బోన్లో ఉన్నాడు. వీడి దమ్మది, వీడి ధైర్యం అది. ఏమీ చేయలేడు. ఇప్పుడు ఏమన్నా చేస్తే వ్రతం చెడిపోతుంది, క్రతువు పాడైపోతుంది, యజ్ఞం భగ్నమైపోతుంది. అందుచేత వీడు రకరకాలుగా శోధించాడండి. కానీ లోబడలేదు. లోబడలేదు. ఆయన నమ్మకమైన విధేయుడు, దేవుని వాక్యానికి విధేయుడు. ఈ లెర్న్ ఒబీడియన్, దేవునికి లోబడ్డాడు. దేవా మీరు అనుగ్రహిస్తే నేను తింటాను, లేకపోతే అలాగే ఉంటాను. అప్పుడు ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? 4వ అధ్యాయం చూస్తాం. పరలోక కిచెన్ నుండి ఆయనకు ఆహారం వచ్చిందండి. పరలోక కిచెన్ నుంచి వచ్చింది. మా ఇక్కడ కిచెన్లు కాదు, మనవి కాదు, పరలోక కిచెన్ అండి. మీరు చూస్తారా? కిచెన్ అంటే ఒకసారి చూస్తే బాగుండు అనిపిస్తుంది కదా. చూడండి 4వ అధ్యాయం. విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు హాస్పిటాలిటీ అని ఉంటుంది, ఆయనకు పరిచర్య చేశారు. 40 దినాలు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొని శోధన చేయించిన తర్వాత అపవాది విడిచిపోగా దేవదూతల ఆహారం ఇచ్చారు. దేవుడు మనల్ని పోషించడానికి తక్కువవాడు కాదు, ఆయన పోషించలేకపోవడానికి. అయితే మనం ఆయన విధేయత కలిగి ఉండాలి. అందుచేత ఈ జాగ్రత్త. ఎలాంటి శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా తొలగిపోకుండా, అదే మనం చదువుతున్నాం, పడిపోకుండా, కొట్టుకొని పోకుండా మొదటి జాగ్రత్త. ఆ తర్వాత రెండవది ఏమిటి? దుష్ట హృదయం రాకుండా, అంటే చెడిపోకుండా. కొట్టుకొని పోకుండా మొదటి జాగ్రత్త, చెడిపోకుండా రెండవ జాగ్రత్త, పడిపోకుండా మూడవ జాగ్రత్త. పడిపోవడం, పతనావస్థకు వెళ్ళిపోవడం. మన గ్రాఫ్ కనిపించాలండి, గ్రోత్ రేటు కనపడాలి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అవతల సంవత్సరానికి ఆ గ్రాఫ్ కనపడాలి. ఆత్మ సంబంధమైన ఎదుగుదల కనపడాలి. దేవుడు ఆ గ్రోత్ మనలో చూడాలని ఆశపడుతున్నాడు. జీడిపి అంటుంటారు మనోళ్ళు. ఆ గ్రోత్ రేట్ పెరగాలి. అందుకని ఏం జాగ్రత్త? 1 కొట్టుకొని పోకుండా జాగ్రత్త, 2 చెడిపోకుండా జాగ్రత్త, దుష్ట హృదయం కలుగునేమని చెడిపోకుండా జాగ్రత్త, 3వది పడిపోకుండా జాగ్రత్త. చాలామంది పడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? చాలా ఊపుగా వచ్చి, స్పీడ్గా వచ్చి ఆఖరికి కనబడకుండా ఆత్మ సంబంధంగా వెనకబడిన వాళ్ళు ఎందరినో మనం చూస్తాం. అట్టి స్థితి మనకు కలగకుండా రానున్న సంవత్సరానికి జాగ్రత్త పడని హెచ్చరిక. 4వది చూద్దాం. చూడండి లేఖనాల్లో మరొక జాగ్రత్త ఇక్కడ ప్రస్తావించబడి 12వ అధ్యాయం 16వ వచనం, హెబ్రీ పత్రికే 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమనియు జాగ్రత్త. చూడండి ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు. మొత్తం ఎన్ని చెప్పాడు టోటల్? 4. దిక్కులెన్ని? 4. మంచి ఏ దిక్కు వెళ్ళినా ఒక జాగ్రత్త తప్పకుండా ఉంటుంది అన్నమాట. ఇలాగ జాగ్రత్తలు పాడకపోతే, దిక్కుకు జాగ్రత్త పాటించకపోతే దిక్కు లేని వాళ్ళం అవుతాం, దిక్కు దివాణం లేని వాడు అవుతాం. అంచేత ఇక్కడ అంటున్నాడు మనం చదువుకున్న వచనంలో, ఏశావు వంటి భ్రష్టైను వ్యభిచారేను ఉండేమనియు జాగ్రత్త. అంటే ఏమిటి? భౌతికమైన అవసరాల కొరకు ఆత్మ సంబంధమైన ప్రమాణాలను తుంగలో తొక్కటం అని అర్థం. భౌతికమైన అవసరాల కొరకు
ఆత్మ సంబంధమైన ప్రమాణాలను తొంగలో తొక్కడం. ఏం పోయిందంట ఈ ఒక్కటి చేస్తే అని దిగజారిపోవడం. ఈ ఒక్కరోజు, ఈ ఒక్క వారం, ఈ కొద్దిసేపు కదండి, ఈ చిన్న చిన్న సంగతులకు కనిపిస్తాయి మనకి. అవి వైరస్లు, అవి వైరస్లు ప్రమాదం తెస్తాయి. అందుచేత భ్రష్టత చేరుతుంది. ఏశావు భ్రష్టుడయ్యాడు. ఆ భ్రష్టత చేరకుండా భౌతికమైన ఒక పూట కూటి కొరకు, అంటే ఏంటి, భౌతికమైన అవసరాల కొరకు అని అర్థం. కలెక్టర్ అయినా, కట్టెలు కొట్టేవాడైనా ఎక్కడికి రావాలి ప్రతిరోజు? పళ్ళెం దగ్గరికి రావాలి కదా. నేను రాజును కాబట్టి తిన్నంటే ఏముంది, శ్మశానానికి కబురు చేయటం, గుంట తోపించడమే. రాజైనా రైతైనా అన్నం తినాలి, తప్పదు. అందుచే ఒక పూట కూటి కంటే భౌతికమైన అవసరాలు, అది ఏ రూపంలోనే మన దగ్గరకు వస్తుంది. అక్కడ విలువలు కోల్పోయిన వారిగా, విశ్వసనీయత కోల్పోయిన వారుగా, భక్తి విశ్వాసాలను తొంగలో తొక్కిన వారిగా, దేవుని నమ్మిన వారుగా మనం కనబడకుండా ఉండే దుస్థితి రాకుండా, అది భ్రష్టత, అది భ్రష్టత. ఏషియా వంటి భ్రష్టుడు విగ్రహారాధన లేఖనాల్లో వ్యభిచారంతో పోల్చబడింది. దేవుడు అంగీకరించినది కాదు. ఇశ్రాయేలీలు అలా చేశారు. వారిని ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత మళ్ళీ విగ్రహారాధన మొదలుపెట్టారు, దూడను ఆరాధించారు. ఓ ఇశ్రాయేల్ అని పిలిచారు. ఆయన ఎంత బాధపడతాడండి, ఎంత మనో బాధ అనుభవించుంటాడు. అయ్యో, వీళ్ళని ఇంత గొప్ప కార్యాలు చేసి తెస్తే ఆఖరికి వీళ్ళు దూడను చేసి దాన్ని ఆరాధన చేస్తున్నారు. అందుచేత ఆత్మ సంబంధమైన ప్రమాణాలు పడిపోయేలాగా కొన్ని అవసరాలు మన ముందుకు వస్తాయి. ఆ పరిస్థితులు కూడా నమ్మకంగా ఉండాలి. రాజీ లేని ధోరణి. మేము దేవుని నమ్ముకున్న వాళ్ళం, మారుమంచు పొందిన వాళ్ళం, బాప్తిస్మం తీసుకున్నాం, ఆరాధన చేస్తాం, రొట్టెను ద్రాక్షరసాన్ని మేము భుజించి పానం చేస్తాం. ఆయన శరీరానికి చిందించిన రక్తానికి సాదృశ్యంగా ఉన్న అంశంలో మేము పాలిభాగస్తున్నాం. అందుచేత ఈ లోక సంబంధంగా ఈ లబ్ధి లాభం కొరకు, ఈ ప్రలోభం కొరకు ఆత్మ సంబంధమైన విలువైన జీవితాన్ని అమ్ముకోలేము అనే ఒక అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడానికి జాగ్రత్త పడాలి. రానున్న దినాల్లో ఇవన్నీ మన ముందుకు వస్తాయి. ముందుగానే జాగ్రత్త. అందుచేత ఈ 12వ అధ్యాయంలో 16లో ఏం చూస్తున్నాం? భ్రష్టత అని మనం గమనించగలం. భ్రష్టుడు అంటే భ్రష్టత తొలగించడానికి, మనలోని భ్రష్టత తొలగించడానికి దేవుడు ఏం చేశాడంటే, చూడండి లేఖనాల్లో మీకు ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తా. 23వ వచనం, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసు వద్దకును హేబులు కంటే మరి శ్రేష్టముగా ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చి ఉన్నారు. భ్రష్టత నుండి దేవుడు మనల్ని, ఒకప్పుడు భ్రష్టులుగా ఉన్న మాట వాస్తవం, తిరిగి అది పునఃప్రారంభం కాకూడదు మనలో. ప్రభు ఏం చేశాడు? మనల్ని అట్టి భ్రష్టత నుండి, గతకాలంలో ఉన్న భ్రష్టత నుండి ఎక్కడికి తెచ్చాడండి? 23వ వచనం, జ్యేష్ఠుల సంఘము అంటే భ్రష్టత నుండి జ్యేష్ఠతలోనికి. జ్యేష్ఠత అంటే ఏకైకాని, అందరికంటే పెద్దని. జ్యేష్ఠుల సంఘం అంటే ఏమిటి? అందులో
ఎక్కువ తక్కువ లేరు, అందరూ జ్యేష్ఠులే అనే అర్థం అండి. అందులో వర్గీకరణ లేదు, అందరూ జ్యేష్ఠులే. ఎక్కడ హేబెలు కంటే శ్రేష్టంగా పలుకు, ప్రోక్షణ రక్తములో కడుగబడిన వారందరూ కూడా జ్యేష్ఠులు. జ్యేష్ఠులు. వ్యత్యాసాలు, వైషమ్యాలు, తేడాలు, తారతమ్యాలు, హెచ్చుతగ్గులు ఇవన్నీ కూడా సిలువ వేయబడిన చోటు ఇదన్నమాట. ఆయన మనల్ని జ్యేష్ఠుల సంఘానికి తెచ్చాడు. ఈ బ్రాట్ us అంటూ ద చర్చ్ ఆఫ్ ఎల్డెస్ట్స్ అన్నమాట. జ్యేష్ఠుల సంఘానికి వచ్చాం. భ్రష్టత నుండి జ్యేష్ఠత. మూడో మాట కింద చూడండి, 24వ వచనంలో, హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. ఇప్పుడు చూడండి ఈ విశేషణాలు, 3 విశేషణాలు. 1 భ్రష్టత, 2 జ్యేష్ఠత, 3 శ్రేష్టత. ద బెస్ట్. ద బెస్ట్. శ్రేష్టత అంటే ద బెస్ట్. అంటే దేవుడు చెప్తే అది బెస్టే. అది అపవాదిగాడు ఏమంటాడో తెలుసా? బెస్ట్ అంటే మరొకటి లేదని అర్థం అండి. మరొకటి లేదని, అదే ఇక దానికి మించి మరొకటి లేదని. అపవాదిగాడు ఏమంటాడో తెలుసా? వాడి నినాదం. దేవుడేమో బెస్ట్ అంటుంటే అపవాదిగాడు ఏమంటాడో తెలుసా? బెటర్ దాన్ ద బెస్ట్ అంటాడు. తెలుసా? టీవీలు యాడ్స్ మీరు గమనించారా? ద బెస్ట్ శాంసంగ్ అంటే దిస్ ఈజ్ బెటర్ దాన్ ద బెస్ట్ ఒనీడా అంటాడు వాడు. ద బెస్ట్ కంటే ఇది మంచిదంట. అలాంటి నినాదాలు వాడివి. బెటర్ దాన్ ద బెస్ట్ ఉండదు. బెటర్ ఉంటుందేమో కానీ బెస్ట్ ఇంకోటి ఉండదు. ద బెస్ట్ మీన్స్ ఓన్లీ వన్. ప్రభు మనల్ని అలా చేశాడు. మనం ఎవరికి వాళ్ళ మీద ఆయనకు బెస్ట్ డాటర్, బెస్ట్ సన్, నా మంచి కూతురు, నా మంచి కొడుకు, వీడిని మించినోడు నాకు లేడండి. వీడి కొరకు నేను శిలువలో నా రక్తాన్ని చిందించాను. వీడిని రక్షించుకోవడానికి అంత కష్టపడ్డాను. ఈమె నా బెస్ట్ కూతురు, బెస్ట్ డాటర్. ఈమెను కాపాడుకోవడానికి నేను నా ప్రశస్త రక్తాన్ని చిందించాను. వీళ్ళు నా రక్తమంతా. వీళ్ళంతా నా రక్తమంతా. వీళ్ళంతా నా రక్తమంతా. ద బెస్ట్. మన రక్తాన్ని మించిన బెస్ట్ మనకేమన్నా ఉందండి? రక్తం పోతే పోయింది లేరా, ఉంగరం మిగిలింది అన్నట్టు వెనకడికొకరు. యాక్సిడెంట్ జరిగితే తల పగిలితే రక్తం పోతే పోయింది, ఉంగరాలు మిగిలిన పర్లేదులే. ఈ ఉంగరాలు రక్తం కంటే గొప్పవండి. రక్తం ఉంటే ఉంగరాలు కొట్టు పెట్టుకోవచ్చు మనం. రక్తాన్ని మించిన విలువ ఏది ఉంటుందండి? యేసుక్రీస్తుకు. అమ్మా బాబు, తెలుసా సంగతి నీకు? ఈ రహస్యం తెలుసా? యు ఆర్ ద బెస్ట్ టు జీసస్. యేసుక్రీస్తుకు నీకంటే బెస్ట్ మరొకరు లేరండి. ఎవరికి వారే. ప్రభా మరి నేను ప్రభా అంటావా? రేయ్ నువ్వు కూడా బెస్టేరా. యు ఆర్ ఆల్సో బెస్ట్. అయ్యా నేను, నువ్వు కూడా బెస్ట్. జ్యేష్ఠుల సంఘం, శ్రేష్ఠుల సంఘం. మనం మన 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 పేరు చివర శ్రేష్ఠి అని పెట్టచ్చు. సత్యం శ్రేష్ఠి అని పెట్టచ్చు. శ్రేష్ఠులం మనం. దేవునికి శ్రేష్ఠులం. ఇది పొందడానికి మనం ఏం చేయాలి? వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ లైఫ్స్. వెళ్ళండి అన్నాడు యోషువ గ్రంథంలో. అయితే జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు. సిద్ధపడి వెళ్ళండి అన్నాడు. ఆ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. ఎందులో సిద్ధపాటండి? చెప్పండి. 1 కొట్టుకొని పోకుండా జాగ్రత్త. ఇంకా చెడిపోకుండా జాగ్రత్త. ఇంకా పడిపోకుండా జాగ్రత్త. ఆ తర్వాత
భ్రష్టులము కాకుండా జాగ్రత్త. అంటే పాత స్వభావం తిరిగి రాకుండా జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్తలతో మనం ఏం చేయాలండి? 2022వ సంవత్సరాన్ని ఆహ్వానించాలి. ఒక నూతన సంవత్సరారంభం ప్రభు మనకి ఇవ్వాలని మనం ఆశపడదాం. ఆ రోజు వరకు ప్రభువులను కనికరించి ఉంచగా సంబరమంతో సంబరాలతో మనము సంతోషంగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించి అందులో మనం అడుగు పెడదాం. నూతన సంవత్సర ప్రవేశ అయ్యండి, నూతన సంవత్సర ప్రవేశ ఆహ్వానం. అది నూతన గృహ ప్రవేశ ఆహ్వానం అంటుంటారు కదా, ఇది నూతన సంవత్సర ప్రవేశ ఆహ్వానం 2022 దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అందుకొరకు జాగ్రత్త పడదామండి. లెట్ us టేక్ కేర్. ప్రభు కొరకు ఈ పారామీటర్లో, ఈ లేఖనాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుకు నమ్మకస్తులుగా ఉండి విజయోత్సవంతో ప్రవేశిద్దాం, విజయోత్సవంతో కొనసాగుదాం. విజయోత్సవంతో మనం అది ముగించడానికి ప్రభు సహాయం చేసేలాగా జీవిద్దాం. రానున్న దినాల కొరకు ప్రభు అని దేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. ఆమెను మాత్రం అదిరిపోయిందండి. అంటే ముగిస్తుంటే ఎంత సంతోషమో కదా. ప్రసంగం కంటే ఆమెను అదిరిపోయింది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ హెచ్చరికలు మాకు శిరోధార్యం, మీ మాటలు మాకు అమూల్యం. బ్రతకడానికి మమ్మల్ని బ్రతికించేవిగా మీరు అనుగ్రహించారు. ఒక నూతన సంవత్సరానికే సిద్ధపరుస్తున్నారయ్యా. అందుబట్టి జాగ్రత్తలతో కూడిన ప్రవేశం మేము చేయనట్లుగా మీరు ఇచ్చిన హెచ్చరికలు మేము స్వీకరిస్తున్నాం. దోసిలి చాచి స్వీకరిస్తున్నాం. మోకరించి మీ యొక్క చేతులు చాపుతున్నాం. మీ అనుగ్రహంతో నూతనోత్సాహంతో ప్రవేశించడానికి కృప చూపించండి. ఈ లేఖనాలు మర్చిపోకుండా మా హృదయ కుహరాలలో దాచుకొని దీవించబడ్డానికి మీ సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.